మీ అందరికి కూడా వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము బైబిల్ అధ్యయనాన్ని బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా మనం ఆది కాండము, నిర్గమాకాండమును మనం నేర్చుకున్నాం. ఇప్పుడు లేవి కాండంలో మనము బలుల గురించి నేర్చుకుంటా ఉన్నాం. లేవి కాండం అనగా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథమని, ఆరాధనా గ్రంథమని మనం చూసుకున్నాం. సో ఈ యొక్క లేవి కాండంను మోషే రాశాడని, ఈ యొక్క లేవి కాండము ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించే ఆరాధన క్రమమును గురించి, ఇజ్రాయేలు ప్రజలు తమను తాము ఎలాగూ పరిశుద్ధంగా ఉంచుకున్నాలో, ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో అనేటువంటి విషయాలను గురించి ఇక్కడ మనము చూస్తాము. మనము దీన్ని 10 భాగాలుగా విభజించుకున్నాం. మొత్తం 27 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 7 అధ్యాయాలు 5 రకాలైనటువంటి బలులను గురించి చెప్తా ఉన్నది. 8 నుంచి 10 అధ్యాయముల వరకు యాజకులైనటువంటి వారిని అభిషేకించేటువంటి క్రమం గురించి రాయబడి ఉన్నది. తర్వాత 11వ అధ్యాయము ఇజ్రాయేలు ప్రజల వ్యక్తిగత ఆరోగ్య సూత్రాలను గురించి మనకు తెలియజేస్తా ఉంది. 12వ అధ్యాయము తల్లిదండ్రులను గురించినటువంటి నియమాలు, చట్టాలను గురించి మనకు తెలియజేస్తా ఉంది. 13 నుంచి 15 అధ్యాయాల వరకు మనకు కుష్టి రోగులు, వారిని ఎలా గుర్తించాలి, వారు ఎలాగున ప్రాయశ్చిత్తం చేయాలి, వారు ఆ యొక్క కుష్ఠరోగానికి వైద్యం ఏంటిది, విరుగుడు ఏంటిది అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత 16వ అధ్యాయంలో పాపమునకు ప్రాయశ్చిత్తము గురించి మనం చూస్తాం. 17వ అధ్యాయంలో మరి దహన బలి యొక్క ప్రత్యేకత, బలులు 5 రకాల బలులో మొట్టమొదటిది దహన బలి, దాని ప్రత్యేకతను మనం చూస్తాం. 18 నుంచి 22వ అధ్యాయం వరకు కూడా మనము ఇజ్రాయేలు ప్రజల యొక్క సామాజిక జీవితం, సోషల్ లైఫ్లో వారికి ఉండవలసినటువంటి నియమాలు, చట్టాలు గురించి మనం చూస్తాం. 23వ అధ్యాయంలో మనము పండుగలు మరియు ప్రవచనాలు గురించి చూస్తాం. 24 నుంచి 27వ అధ్యాయంలో మనము ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు మరియు ప్రవచనాల గురించి మనం చూస్తాం. అంటే దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలారా, నా స్వకీయ జనముగా ఎన్నుకొనబడినటువంటి, ప్రత్యేకింపబడినటువంటి ప్రజలారా, నేను మీ పితరులకు వాగ్దానం చేసి ఉన్నాను, మరియు ప్రవచనాలను కూడా మీకు ఇచ్చి ఉన్నాను. నేను మేము నిశ్చయముగా పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి తీసుకువెళ్తాను. అయితే మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకోండి, నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులైనడి అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో యొక్క లేవి కాండం మొత్తాన్ని మనము సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా దీన్ని మనము విడగొట్టుకోవచ్చు. సో దహన బలి గురించి మనము ఆల్రెడీ చూసాం. తర్వాత నైవేద్య బలి 2వ బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి. సో ఈ 4 బలుల గురించి మనం చూసాం. ఈరోజు మనము 5వ బలి గురించి మనం చూస్తాం. అపరాధ పరిహారార్థ బలి, ట్రెస్పాస్ ఆఫరింగ్. సో ఈ యొక్క ట్రెస్పాస్ ఆఫరింగ్ అనేటువంటి దానికి మనం చూసినట్లయితే ఈ యొక్క మాటకు అర్థం ఏంటంటే గిల్ట్, అంటే అపరాధముగా ఫీల్ అవడం. అంటే ఆ యొక్క గిల్ట్ కలగటం అంటే పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు ఆ వ్యక్తిలో కలిగేటువంటి అపరాధ భావన, అది గిల్ట్ అంటే. సో ఈ యొక్క అపరాధ భావన కలిగినప్పుడు మరి ఏం చేయాలి? దానికి ప్రాయశ్చిత్తం చేయబడాలి. అపరాధ భావన కలిగినప్పుడు ప్రాయశ్చిత్తం చేయబడాలి. మరియు దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దానికి రెస్టిట్యూషన్ కూడా చేయాలి. అంటే దానికి యాక్చువల్గా అపరాధ పరిహారార్థ బలి దేనికి సాదృశ్యం ఉందంటే, ఒక వ్యక్తి దేవునికి విరోధముగా లేకుంటే
తోటి మనుషులకు, సాటి మనుషులకు నష్టము కలిగించిన, వారికి విరోధముగా ఏమైనా చేసినా, వారిని దోచుకున్నా, వారితో అబద్ధమాడినా, వారికి తప్పుడు వాగ్దానాలు చేసినప్పుడు దానికి ప్రతిగా తాను వెల చెల్లించవలసినది. దానికి ప్రతిగా వెల చెల్లించవలసినది. సో దానిని గురించి యొక్క అపరాధ పరిహారార్థ బలి మాట్లాడుతుంది. అయితే పాప పరిహారార్థ బలి ఏంటంటే, మనుషుడు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, మనుషుడు పాపమునకు ప్రాయశ్చిత్తముగా ఒక పొట్టేలునో కోడెదూడనో తీసుకొచ్చి అర్పిస్తాడు. అయితే అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది మరి అది దేవునికి మనుషునికి విరోధముగా చేసేటువంటి పాపమును గురించి మాట్లాడుతూ ఉంది. సో దానికి ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడుతూ ఉంది. సో పాప పరిహారార్థ బలి పాపము యొక్క స్వభావం గురించి మాట్లాడుతూ ఉంది. అపరాధ పరిహారార్థ బలి ఏంటంటే, పాపము చేశానని గ్రహించిన తర్వాత దానికి ప్రాయశ్చిత్తముగా తను బలిని అర్పించి దానికి రెస్టిట్యూషన్గా అంటే పరిహారార్థంగా చెల్లించవలసిన దాని గురించి మాట్లాడుతూ ఉంది. సో అంత మాత్రమే కాదు, ఈ యొక్క పాప పరిహారార్థ బలి అనేటువంటిది మరి ఆ యొక్క అపరాధాన్ని పరిహార్థం ఇచ్చిన తర్వాత సో దేవుడు సాటిస్ఫై అవుతాడు అనమాట. అప్పుడు సాటిస్ఫై అయినప్పుడు ఆ యొక్క తప్పు అనేటువంటిది క్షమించబడుతుంది. అప్పుడు సమాధానం అనేటువంటిది రిస్టోర్ అవుతుంది, తిరిగి నిర్మించబడుతుంది. సపోజ్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో దొంగిలించినప్పుడు, ఇంకొక వ్యక్తి ఏదైనా దోచుకున్నప్పుడు, సో అది యాజకుని దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారిరువురు మధ్య సంధి చేకూర్చబడుతుంది. అపరాధము చేసిన వాడు నిరూపించబడినప్పుడు వాడు ఒక పొట్టేలుని తీసుకొచ్చి అపరాధ పరిహారార్థ బలిగా అర్పించాలి. సో వేరొక వ్యక్తి యొక్క ఆవును లేకుంటే ఎద్దును దొంగిలించినట్లయితే వాడు దానికి ప్రతిగా ఆ ఆవుని ఇవ్వడంతో పాటు దానికి చెందినటువంటి 5వ వంతు వెలను చెల్లించవలసి ఉన్నది. సో దట్ మీన్స్ తను చేసినటువంటి పొరపాటుకు పరిహారార్థముగా ఏదైనా చెల్లించాలి. అది అపరాధ పరిహారార్థ బలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, లేవికాండము 5వ అధ్యాయము, లేవికాండము 5వ అధ్యాయము 14 నుంచి 16 వచనం చదువుకుందాం. 14 నుంచి 16 వచనం. లెవిటికస్ చాప్టర్ 5 verse 14 to 16. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నువ్వు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులములు విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలెను. ఇంకా చదువు. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలని నష్టము మెచ్చుకుని దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. రైట్. సో ఇక్కడ ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటును పాపం చేసినట్లా. సో అదే విధంగా 17 వచనంలో మనం చూసినట్లయితే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా చేసి ఒకడు పాపి అయిన యెడల అది పొరపాటును జరిగిన అతడు అపరాధి, తన దోషంలో శిక్ష భరించును. సో కాబట్టి ఇక్కడ యెహోవాకు విరోధముగా ఏమైనా పాపం చేసినట్లా. సో తర్వాత 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై చదువు శేఖర్. ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాని గురించి గాని తనకు తెలిసిన దాని గురించి గాని సాక్షి ఉండి దాని తెలియక చేయక పాపం చేసిన ఎడల
అతడు తన దోష శిక్షను భరించును. సో రైట్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక వ్యక్తి ఒట్టు పెట్టుకున్నాడు, నేను అది చేస్తానని, నీకేదైనా చెప్తానని. సో దాన్ని చూశాడు, చూసి తను తెలిసిన దాన్ని సాక్షి అయి ఉండి దాన్ని తెలియజేయలేదు. ఇప్పుడు అది పాపం అవుతుంది. అంటే ముందు నేను నీకు ఏదైనా చెప్తాను, సాక్షిగా ఉంటాను ఒట్టు పెట్టుకున్నాడు, అయితే ఆ పని పూర్తి చేయలేదు. సో కాబట్టి అప్పుడు అపరాధి అవుతాడు. అప్పుడు దానికి అతను శిక్షను భరిస్తాడు. 2-3 వచనాలు. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువు అయినను ముట్టినడలా అది అపవిత్ర మృగ కళేబరమే గాని, అపవిత్ర పశు కళేబరమే గాని, అపవిత్రమైన ప్రాకిడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తినక తెలియకపోయినను అతడు అపవిత్రుడే అపరాధి అగును. సో 3వ వచనం. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే, సో అపవిత్రమైన దానిని ముట్టకూడదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. దేన్ని ముట్టకూడదు అని చెప్పాడు. అపవిత్ర మృగ కళేబరము, అపవిత్ర పశు కళేబరము, అపవిత్రమైన ప్రాకిడి జంతువు కళేబరము, వాటిని ముట్టకూడదని చెప్పాడు. సో అలాగే చేసిన ఎడల, అది అంటిన ఎడల అతడు అపరాధి అగును అంటున్నారు. 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనస్సులకు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసిదమని పలుకు మాటలలో మరి దేనైనను యోచింపక చేసిన దాని ఒకటి పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకున్న ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. సో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుంటా. సో మనుషులు కొన్నిసార్లు వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడతారు. యోచింపకనే దాని పర్యవసానం ఏంటి అని ఆలోచించుకునే వారు వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటల్లో మరి దేనినైనా యోచింపక చేసేదమని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకుని ఎడలా అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. ఆ విధముగా అతను అపరాధి అవుతాడు. సో అదే 6వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహం చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని గురించే గాని, తాకట్టు ఉంచిన దాని గురించే గాని, దోచుకున్న దాని గురించే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలత్కరించిన ఎడల ఏమి, పోయిన దాని తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలోనూ దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి అతడు పాపం చేసి అపరాధి అగును. కనుక అతడు తాను దోచుకున్న సొమ్ము గూర్చి గాని, బలాత్కారం చేత అపహరించిన దాని గురించి గాని, తనకు అప్పగింపబడిన దాని గురించి గాని, పోయి తనకు దొరికిన దాని గురించి గాని, దేని గురించి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసెనో దాని అంతయు మరలా ఇచ్చుకునవలెను. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా మరియు మనుషులకు విరోధముగా ఒకడు పాపం చేసినప్పుడు ఇక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. దోచుకున్నట గురించి రాయబడి ఉన్నది, బొంకటం గురించి రాయబడి ఉన్నది, పొరుగువాన్ని బలాత్కారం చేయటం గురించి రాయబడి ఉన్నది, అదేవిధంగా అబద్ధ ప్రమాణం గురించి రాయబడి ఉన్నది. సో ఇవన్నీ కూడా ఒక మనిషి చేసినప్పుడు, ఆ మనిషి పట్టుబడినప్పుడు, అది రుజువైనప్పుడు అతడు దాన్ని అంగీకరించి అతడు ఏం చేయాలి? 5వ వచనం 6వ అధ్యాయం 5వ వచనం. ఆ మూలధనమును తెచ్చుకొని దానిలో 5వ వంతును తన అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. ఇక్కడ చూసినట్లయితే ఆ మూలధనం ఇచ్చుకొని, మూలధనం అంటే ఎంతైతే అతను దొంగిలించాడో, ఎంతైతే అపహరించాడో అది మొత్తం ఇవ్వాలి ఫస్ట్.
ఆ తరువాత దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించి దినమున సొత్తుదారునికి ఇవ్వవలెను. సో ఫస్ట్ ఎంతైతే దొంగిలించాడో మూలధనం అంతా ఇవ్వాలి. ఆ తరువాత దానిలో 5వ వంతు అపరాధ పరిహారార్థ బలి అర్పించి దినమున సొత్తుదారునికి ఇవ్వవలెను. దేనితో పాటు ఫస్ట్ పొట్టేలు మందులో నుంచి తీసుకురావాలి, దాన్ని పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. సో అర్పించి దాన్ని ఏం చేయాలి, ఆ తర్వాత దానికి 5వ వంతు అడిషనల్గా చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇక్కడ గమనించినట్లయితే తాను చేసినటువంటి ఆ పొరపాటుకు మరి అపరాధ పరిహారార్థ బలి అర్పించదిన 5వ వంతు తాను అర్పించవలసినది. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలిలో తాను చేసినటువంటి దానికి మరి ఎక్కువ చెల్లించవలసింది. తను దొంగిలించిన దాన్ని అపహరించిన దానికంటే మరి దాని 5వ వంతు ఎక్స్ట్రా తిరిగి తన సొత్తుదారునికి ఇవ్వవలసి ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలిలో ఏం చూస్తామంటే అపరాధమును మరి క్షమించబడడానికై వారు వెల చెల్లించవలసినది, మూల్యము చెల్లించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రెస్టిట్యూషన్ అనేటువంటిది మనము లూకా పత్రికలో మనం చూసినట్లయితే లూకా సువార్తలో మనకి ఇది కనబడుతుంది. జక్కయ్య అనేటువంటి ఒక గొప్ప సుంకదారుడు యేసుక్రీస్తు ఆయన సంధించినప్పుడు, యేసుక్రీస్తు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, ఆయన ఇంటికి వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ఆయనకు వాక్యము బోధించినప్పుడు, జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది అని చెప్పినప్పుడు అతను సంతోషంగా దిగి వచ్చి యేసుక్రీస్తు వెంట పెట్టుకొని తన ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క మాటలను ఆయన చూసి ఆయన విని వెంటనే ఆయన పాపి అని గ్రహించి ఆయన పాపము నొప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టి మరియు ఆయన పాపములకు అపరాధం కూడా చెల్లిస్తాడు, అపరాధ పరిహారార్థాన్ని కూడా చెల్లిస్తాడు. చూడండి లూకా గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. లూకా 19వ అధ్యాయము 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదులకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్దనైనను అన్యాయముగా దీనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క ఎరికో పట్టణానికి వచ్చాడు. జక్కయ్య ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి విన్నాడు. ఆయన ఎలాగుంటాడో చూడాలని ఆసక్తితో వచ్చాడు. ఆయన పొట్టివాడు కనుక ఆయన జన సమూహంలో యేసుక్రీస్తుని చూడలేడు కనుక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు పై నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూస్తా ఉన్నాడు. అయితే ఆ చెట్టు దగ్గరకు రాగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పాను. యేసు అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట వలసినదని అతనితో చెప్పా. చూడండి, అక్కడ ఎంతో మంది జనసమూహం ఉన్నారు, ఎంతో మంది ప్రజలు ఉన్నారు, కిక్కిరిసిపోతా ఉన్నారు, గొప్ప జనసమూహం ఉన్నది. కానీ ఆయన దృష్టి అంతా జక్కయ్య మీద ఉన్నది. పైకి చూశాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. వెంటనే నేను సంతోషంగా దిగి వచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మరి అందరూ అంటున్నారు, ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయవలనని చాలా మంది అనుకున్నారు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం వేరు.
ఆయన జక్కయ్య జీవితాన్ని మార్చడానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. సో అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా ప్రభువా, బోధకుడా, నేను పాపిని, నేను అన్యాయముగా నేను సుంకం వసూలు చేశాను. నేను సుంకం వసూలు చేయవలసిన దానికంటే ఎన్నో రెట్లు అధికంగా వసూలు చేశాను. నేను పాపిని, నేను కరప్టెడ్ ఫెలోని, నేను భ్రష్టుడను, కనుక నన్ను కరుణించుము, నన్ను క్షమించుము. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తుని చూసిన వెంటనే, యేసుక్రీస్తు నోట్లో నుండి ఆ జీవపు మాటలు ఆయన విన్న వెంటనే ఆయన పాపి అని గ్రహించాడు. జక్కయ్య, నువ్వు దిగిరమ్ము అనగానే జక్కయ్య గుండెలు అవిసిపోయినాయి. జక్కయ్య గుండె అంతా నీరైపోయినది. ఎంతో మంది జనసమూహం ఉండగా నేను ఎట్లా ఆయనకి పరిచయం? నా పేరు ఎవరైనా చెప్పారు? నన్నే ఎందుకు పేరు పెట్టి పిలిచాడు? అమ్మో, ఈయన నిజముగా దేవుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని భయముతో వణుకుతూ సంతోషంగా కిందకు పరిగెత్తి, ప్రభువా, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడు, నేను ఇంకెన్నడూ ఈ పని చేయను. ఇదిగో నా ఆస్తిలో సగభాగమును పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 వంతులు దానికి తిరిగి నేను చెల్లిస్తాను అని అంటున్నాడు. 4 అంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. సో ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? తను చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము చేస్తూ ఉన్నాడు, మరియు ఆయన వెల చెల్లిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో కూడా మనం ఎక్కడైనా అన్యాయంగా, అక్రమంగా ఎవరైనా ఏదైనా చేసిన ఎడల, మరి అది తప్పు అని మనకు తెలిసిన తర్వాత దాన్ని మనము తిరిగి చెల్లించవలసి ఉన్నది. ఇది చాలా మంది భక్తులు, చాలా మంది సేవకులు, దేవుని బిడలు మారు మనసు పొందక ముందు చేసినటువంటి పొరపాట్లన్నిటిని బట్టి మారు మనసు పొందిన తర్వాత వారు ఎవరి దగ్గర అయితే వారు అన్యాయంగా తీసుకున్నారో, దొంగిలించారో, అక్రమంగా చేశారో వారి వద్దకు వెళ్ళి తిరిగి మరలా ఆ సొమ్ము ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఒక దైవజనుడు ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆయన సాక్ష్యం ఏం చెప్పాడంటే, మారు మనసు పొందక ముందు రైలు ప్రయాణం చేసేవాడు. రైలు ప్రయాణము టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు, దొంగతనంగా ప్రయాణం చేసేవాడు. సో ఆ విధంగా ప్రయాణం చేసేటువంటి వాడు మరి ఒకానొక దినమున ప్రభు ఆయన సంధించాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత ఆయన ప్రభు ఆయన జ్ఞాపకం చేశాడు, ఇదిగో శామ్యూయల్, నువ్వు ఎన్నో మార్లు టికెట్ లేకుండా రైలులో ప్రయాణం చేసావు కదా, నువ్వు ఆ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ను మోసం చేసావు కదా, ప్రభుత్వానికి మచ్చి ఉన్నావు కదా, వెళ్ళు, దానికి ప్రాయశ్చిత్తముగా నువ్వు ఎన్నిసార్లు అయితే ప్రయాణం చేసావో దానికి జ్ఞాపకం చేసుకొని దానికి ఎంత ఎక్కువైన విలువను, సొమ్మును నువ్వు రైల్వే డిపార్ట్మెంట్కి ఇచ్చే అని దేవుడు ఆయన గద్దించాడు. గద్దించినప్పుడు ఆయన ఒక్కసారి ఏడ్చి పశ్చాత్తాపడి జ్ఞాపకం చేసుకొని సుమారుగా ఎన్నిసార్లు అయితే ఆయన అలా ప్రయాణం చేశాడో దాని విలువ ఎంతో అప్రాక్సిమేట్గా కాల్కులేట్ చేసుకుని దానికంటే ఇంకా ఎక్కువ విలువని వెళ్ళి రైల్వే అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను ఇలాగ చేశాను, నేను భ్రష్టుడు, నేను పాపిని అని ఒప్పుకొని, నా దేవుడు నన్ను గద్దించాడు, నా దేవుడు నన్ను మరి ఇలాగ చేయమని నన్ను ఒప్పించాడు, కనుక ఇదిగోండి దీన్ని తీసుకోండి అని రైల్వే డిపార్ట్మెంట్కి ఆయన అప్పు చెప్పి రసీదు తీసుకొని వచ్చినటువంటి వారు ఉన్నారు. కొంతమంది అప్పులు తీసుకొని అప్పులు మరి అవి కట్టకుండా, వారికి వడ్డీ కట్టకుండా, వారు ఏమి కట్టకుండా ఎగ్గొట్టేసేసి అలాగ ఉన్నటువంటి వారు దేవుని తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, దేవుని ఆత్మ చేత ఒప్పింపబడి ఆ యజమానుల దగ్గరికి వెళ్ళి వారు అసలు వడ్డీతో సహా చెల్లించినటువంటి భక్తులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని, దిస్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ది ట్రెస్పాస్ ఆఫరింగ్. అపరాధ పరిహారార్థ బలి వెల చెల్లించవలసి ఉన్నది. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మరి ఈ యొక్క తనే అపరాధ పరిహారార్థ బలిగా మనందరి పక్షంగా అర్పించబడి మన కొరకు ఆయన వెల చెల్లించాడు. సో ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి
మనం గమనించినట్లయితే తప్పు చేసినటువంటి వారు మరి ఆ యొక్క బలిని దాన్ని అర్పించవలసి ఉన్నది. ఒక పొట్టేలును తీసుకొచ్చి అర్పించాలి, ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించాలి. ఆ తర్వాత వారు ఏమైనా సొమ్ము మిగిలించిన యెడల, ఏదైనా మరి దోచుకొని యెడల, అది వెలగలిగినైతే దానికి 5వ వంతు వారు చెల్లించవలసి ఉన్నది. అప్పుడు అతనికి క్షమాపణ కలుగును. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా అతడు అపరాధి అగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో వీటిలో ముఖ్య అంశాలను మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా అపరాధము చేసినటువంటి వ్యక్తి, దేవునికి విరోధంగా మనుషులకు విరోధంగా అపరాధం చేసినటువంటి వ్యక్తి నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను తీసుకొని వచ్చి దాన్ని బలి అర్పించవలసి ఉన్నది. ఆ రక్తాన్ని యాజకుడు బలిపీఠం దగ్గర ప్రోక్షింపవలసి ఉన్నది. తర్వాత రెస్టిట్యూషన్, ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా మరి దానికి 5వ వంతు వేల చెల్లించవలసి ఉన్నది. ఏమైతే తను వేరే వారి దగ్గర తీసుకున్నాడు అది మొత్తం ఇవ్వాలి. ఆ తర్వాత మూలధనం అంతా ఇచ్చి దానిలో 5వ వంతు చెల్లించవలసి ఉన్నది. తర్వాత దాన్ని ఒప్పుకొనవలసి కూడా ఉన్నది. ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత రీకన్సిలియేషన్, సమాధాన పడాలి. ఆ వ్యక్తితో సమాధాన పడాలి, ఆ వ్యక్తితో సంధి చేసుకోవాలి. సో ఈ యొక్క ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటే పాప పరిహారార్థ బలిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవి. బలి అర్పించాలి, తర్వాత వెల చెల్లించాలి, పెనాల్టీ చెల్లించాలి, ఒప్పుకొనాలి, సంధి చేసుకునాలి, సమాధాన పడాలి. సో ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మరి మనము చేసినటువంటి అపరాధములకు బదులుగా మనం చేసినటువంటి దేవునికి విరోధముగా, మనుషులకు విరోధంగా మనం చేసినటువంటి ప్రతి విధమైనటువంటి అపరాధము కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన వేల చెల్లించాడు. ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా కలువరి శిలువలో తనను తాను బలిగా అర్పించుకొని ఆయన మూల్యం చెల్లించాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians chapter 6 verse 19 and 20. మీ దేహము దేని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. సో ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. సో క్రయధనం ఎవరు చెల్లించారు? కలువరి శిలువలో మన పాపములకు వెల చెల్లించవలసి ఉన్నది. ఆ వెల ఎవరు చెల్లించారు? మన అపరాధముల కొరకై, మన పాపముల కొరకై ఒక వెల చెల్లించవలసినది. ఆ వెల ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో ఆయన చెల్లించాడు. ఆయన చెల్లించటం ద్వారా ఏమైంది? మనం విడిపించబడ్డాము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ అపరాధముల కొరకు, నా అపరాధముల కొరకు ఆయన వెల చెల్లించాడు. తద్వారా మనం విమోచన పొందుకున్నాం, మనం విడుదల పొందుకున్నాం. సపోజ్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ప్రేమ ఎలాంటిదంటే, దానికి ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, సపోజ్ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు మరి సమాజంలో మరి ఒక దొంగతనం చేశాడు అనుకోండి, లేకుంటే ఎవరిదైనా దోచుకున్నాడు. సో దోచుకున్న తర్వాత మరి ఇన్వెస్టిగేషన్ జరిగింది. జరిగిన తర్వాత ఆ వ్యక్తి అపరాధి అని, దోషి అని ప్రూఫ్స్ దొరికినాయి, రుజువులు దొరికినప్పుడు అతని రిమాండ్లోకి తీసుకొని అతన్ని స్టేషన్లో వేశారు. ఆ తర్వాత జైల్లో వేశారు. అతను చెరసాలలో ఉన్నాడు. సో చెరసాలలో ఉన్నప్పుడు అతనికి పెనాల్టీ వేశారు.
అతని పెనాల్టీ వేసినప్పుడు, సో నువ్వు చేసినటువంటి అపరాధమునకు 2 సంవత్సరములు నువ్వు జైలు శిక్ష అనుభవించవలసి ఉన్నది. తర్వాత నువ్వు 50,000 లేకుంటే 1,00,000 రూపాయలు నువ్వు పరిహారం చెల్లించి నువ్వు విమోచింపబడవచ్చు అని కోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చినప్పుడు ఒకవేళ సపోజ్ ఆయన తండ్రే జడ్జి అనుకోండి. సో ఆయన తండ్రే జడ్జి అయినట్లయితే ఆయన చట్ట ప్రకారం ఆ కుమారుని శిక్ష వేయవలసినదే. వాదోపవాదాలు విన్న తర్వాత ఆ కుమారునికి అతను శిక్ష వేయవలసి ఉన్నది. రుజువైన తర్వాత, రుజువులు ఉన్న తర్వాత అతని శిక్ష వేస్తాడు. వేసిన తర్వాత ఆ జడ్జి సీట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? లాయర్ దగ్గరికి వెళ్ళి ఆ లాయర్ని పట్టుకొని ఆ లాయర్కు మరి 2 సంవత్సరం జైలు శిక్ష చేయమని చెప్తాడు. చేసిన తర్వాత మరి ఆ యొక్క వెల ఎంతైతే చెల్లించాలో ఆ 50,000 రూపాయలు అతను లాయర్కి ఇచ్చేసేసి ఆ గవర్నమెంట్ ఫీజు కట్టి రసీదు తీసుకొని తన కుమారుడిని విడిపించుకుంటాడు. సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా అదే పని ఇక్కడ మనకు చేసినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆయన జడ్జిమెంట్ సీట్ మీద ఉన్నప్పుడు, న్యాయాధిపతిగా ఉన్నప్పుడు న్యాయం తీర్చవలసి ఉన్నదే. అయితే ఆయన న్యాయాధిపతి సీట్ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఆయన కుమారుడు కనుక, ఆయన ప్రేమిస్తున్నాడు కనుక అతని కొరకు వేల చెల్లించి అతన్ని విడిపిస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మన పాపముల కొరకై ఆయన వేల చెల్లించారు. మన పాపముల కొరకై ఆయన సమస్తమును చెల్లించారు. చూడండి, ఒక వ్యక్తి మరి తనకున్నటువంటి దానిలో తన ఆస్తిలోనో, తన సంపదలోనో, తన స్థిరాస్తిలోనో, తన డబ్బుల్లోనో, పొలంలోనో ఏదో కొంత ఇచ్చేసేసి వారిని విడిపించటం వేరు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సర్వమును ఆయన బలిగా అర్పించుకున్నాడు. అంటే తన శరీరం అంతటిని కూడా ఆయన బలిగా అర్పించారు. తనకున్నదంతా బలిగా అర్పించేసేసారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. దేవుడు మరి తను తానే బలిగా అర్పించుకున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగుగుట్టుటకు యెహోవా ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానమును చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. సో ఇక్కడ మనం గమనించే అతని నలుగురు యెహోవాకు ఇష్టమాయెను. సో తండ్రి అయిన దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కలువరి శిలువలో నలగొట్టడం ఆయనకి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైందంటే ఆయన తప్ప ఇంక వేరే మార్గం లేదు. ఆయన నలగొట్టబడకపోతే మన పాపములకు విడుదల లేదు. మనం పరలోక రాజ్యానికి వారసులము, నిశ్చయముగా మరణములకు పాత్రులం కనుక తండ్రి అయిన దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి కలువరి శిలువలో నలగొట్టెను. మన కొరకై ఆయన గాయపరచబడింది, మన కొరకై ఆయన నలుగొట్టబడింది. ఆయన వ్యాధిగ్రస్తుడు, ఆయన నోరు తెరవలేదు, బదులు పలకలేదు. బతుకు తేవబడిన గొర్రె పిల్లవాళ్ళు ఆయన మౌనంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. ఏమంటున్నాడు? అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ came voluntarily and offered himself as a sin and trespass offering, and he paid the price in full. ఆయన వాళ్ళంతయు సంపూర్ణంగా చెల్లించాడు. అందుకని కలువరి శిలువలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చివరిలో మాట అంటాడు. ఏమంటాడు? సమాప్తి ఆయను అంటాడు. సమాప్తి ఆయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా అర్పించుకొని మన కొరకే వెల చెల్లించి మనలను విడిపించినటువంటి గొప్ప దేవుడు కనుక మనం ఆ దేవుడిని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఆ దేవుడు
దేవునికి ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరం ఉంది. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. సో దేర్ ఇస్ నో వే, ఓన్లీ వన్ వే. యెహోవా ఉద్దేశము సఫలం అవ్వాలంటే కుమారుని నలగొట్టవలెను, కుమారుని సిలువ మరణం అప్పగింపవలెను. ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఎందుకనంటే పాపమునకు ప్రాయశ్చిత్తము రక్తము. అందుకని మనము ఈ యొక్క 5 బలుల్లో మనం చూసుకున్నట్లయితే వారు కోడెని కానీ, వారు పొట్టేళ్ళను కానీ, లేకుంటే గొర్రె పిల్లని కానీ, పక్షులను కానీ, పావురమును కానీ, దేన్ని తెసిన ప్రభువు ఏమంటున్నాడు? నిర్దోషమైనది మందలో నుండి తేవలెను. పక్షుల్లోకి వచ్చేసరికి పావురం అంటున్నాడు. పావురము నిర్దోషమైన జీవి, దానిలో చేదైనటువంటి ఆ యొక్క ఆ యొక్క భాగం ఉండదు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుడే ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా మన కొరకై కలువరి శిలువలో తన ప్రాణం అర్పించి ఆయన మనల్ని విమోచించాడు, మనల్ని వెలపెట్టి కొన్నాడు. యు ఆర్ బ్రాట్ ఎట్ ఏ ప్రైస్, పెయిడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ. యు ఆర్ నాట్ యువర్ ఓన్. అందుకని రోమిలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటాడు? రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. కాబట్టి సేవ మీకు యుక్తమైనది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు, కాబట్టి మీరు మీ సొత్తు కారు, మీరు దేవునికి చెందిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచడం అంటున్నాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. Paul was beseeching the believers in Rome. My dear beloved brothers and sisters, offer your bodies as a living sacrifice to God, who paid the price on the cross of Calvary. నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా కలువరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించి వెల చెల్లించినటువంటి దేవునికి పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని బ్రతిమాలుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవెన్ నౌ క్రైస్ట్ ఈస్ beseeching us, Holy Spirit is beseeching us. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మనను మరి బతిమాలుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, offer your bodies as a living sacrifice. I have already offered myself as a sacrifice to you, for your sins, for your trespasses, for your iniquities. Now, as a gratitude, దాని కృతజ్ఞతగా నీవు మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోండి అని అంటున్నాను. So what does it mean? What does it mean? Offer your bodies as a living sacrifice. It's nothing but telling to God, Lord, this body is not mine. This body is yours because you have paid the price in full. Had it not been paid by you, then I would have perished in my sin. ఒకవేళ దేవుడు మన పాపముల కొరకై వెళ్ళి చెల్లించకపోయినట్లయితే మనము రక్షణ పొందక, మారు మనసు పొందక పాపంలోనే మనం నశించి నరకానికి పోయేవారము. ఈ శరీరం నశించిపోయేది, ఆత్మ కూడా నశించి నరకానికి పోతుంది. ఏమైనటువంటి దేవుని వెళ్ళారా, సజీవ యాగముగా సమర్పించుకోవడం అని అంటే ఈ యొక్క దేహమును నిత్యము దేవుని యొక్క బలిపీఠం ఉంచటమే.
Lord, this is not mine. This is yours. These hands are yours. These eyes are yours. This head is yours. This body, legs, everything is yours, Lord. Nothing is mine. So with these hands, with these eyes, and with these legs, with this body, I will glorify you, Lord. ప్రభా, నిన్నే నేను మహింపరుస్తాను అని దేవునితో నిబంధన చేసుకుంటమే, దేవునితో వడంబడిక చేసుకున్నటమే ఆఫరింగ్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్. సో అందుకనే యోబు గారు కూడా ఏమంటాడంటే తన కన్నులతో నిబంధన చేసుకుంటాడంట. యోబు గారు ఏమంటాడంటే ఆయన మరి పాపము చేయకున్నట్లు తన కన్నులతో నిబంధన చేసుకుంటాను అని అంటాడు. 31వ అధ్యాయం, యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం, 1-2 వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగ చూచుదును, అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు, హీఈస్ మేకింగ్ ఏ కవెనెంట్ విత్ హిస్ ఐస్. కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు దేవుని సముఖమందు, దేవుని సన్నిధిలో. దేవా, నా ప్రభువా, ఈ కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నా. ఐ విల్ నాట్ లుక్ ఎట్ ఎ వుమన్ విత్ ఎ లస్ట్ఫుల్ ఐస్. కన్యకు నేను ఎలాగ చూచుదును. 9వ వచనం, 31వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక. 11 కూడా. అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము. చూడండి ఇక్కడ ఆయన ఎంత స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. సో హీఈస్ మేకింగ్ ఏ కవెనెంట్ విత్ హిస్ ఐస్, హీఈస్ మేకింగ్ కవెనెంట్ విత్ హిస్ బాడీ, and he is making covenant with his heart, and with all his body is making covenant. I cannot do any sinful act with this body because I am purchased by the God. I am God. I belong to God. ఆయన నిబంధన చేసుకుంటున్నాడు. ఈ కన్నులు నిర్మలమైనవి, శుద్ధమైనవి, ఈ చేతులు పరిశుద్ధమైనవి. I offer myself as a living sacrifice, my body as a living sacrifice before God. సజీవ యాగముగా నేను దేవుని సమర్పించుకుంటున్నాను అని ఆయన నిబంధన చేసుకుంటున్నాడు. That's what we need to learn from the scriptures, that offer yourself, your bodies as living sacrifice means we have to make a covenant with our body, with our eyes, with our legs, with our heart, with our mouth, with our hands. What kind of covenant? I cannot see the unclean things. If at all I look at unclean things, I will turn away from such things. అపవిత్రమైనవి చూసినప్పుడు, పాపభరితమైనవి చూసినప్పుడు, అన్ఇంటెన్షనల్ గా చూసినప్పుడు వెంటనే we should turn away from that. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, we have to make a covenant with our body so that we may not commit sin, because Christ already paid the price for our sins on the cross of Calvary. He has done the restitution. కాబట్టి ప్రభువే మన కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, క్రీస్తుతో కూడా సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి మనము మరలా పాపము చేయనేలా, మరలా దేవుని దుఃఖపరచనేలా
మరలా దేవుని గాయమును రేపనేలా, మరలా మనం ప్రభుని సిలువ వేయనేలా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, let us examine ourselves. How often we trespass the things? How often we fall into various temptations and trials? ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మీ పాపముల కొరకై పాప పరిహారార్థ బలిగా వెల చెల్లించి ఉన్నాను. Therefore, offer your bodies as living sacrifice. Make covenant with your body, with your eyes. ఇతనేమంటున్నాడు, అది దుష్కామ కార్యము, అది న్యాయాధిపతుల చేత శిక్ష నొంద తగిన నేరము. సచ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, అలాంటి అవగాహన, అలాంటి భావన మనలో బలంగా ఉన్నప్పుడు మనం పాపమునకు దూరంగా ఉంటాం. పాపం చూస్తే భయపడతాం. పాపం అంటే పారిపోతాం. అదే రకమైన పాపం అవ్వచ్చు, బయటికి మనకు కనిపించకపోవచ్చు. అంతరంగ హృదయంలో మనకు తెలియకుండానే పాపం చేయడానికి అవకాశం ఉంది. ఏమైనటువంటి దేవుడిని బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు దేవుడు, సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. సో we should not give any space to such things. సో వాటన్నిటిని మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. ఇంకా మనం అదే అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ వచనం, 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి అంటున్నాడు. ఆత్మకు విరోధముగా పోరాడేది ఏంటి? శరీరాశలు. శరీరాశలు మనకు అన్ని తెలుసు. గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆ శరీరాశలను విసర్జించమని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు, అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. దేవుడు బ్రతిమాలుతున్నాడు, పేతురు ద్వారా బ్రతిమాలుతున్నాడు. అక్కడ కూడా మీ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుని బ్రతిమాలుకొనుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు, కరుణమయుడు కనుక బ్రతిమాలుచున్నాడు. అదర్వైజ్ దేవునికి బ్రతిమాలవలసిన అవసరం లేదు. శరీర క్రియలను విసర్జించి సత్క్రియలు, మీ సత్క్రియలను చూచి, అంటే మనలో సత్క్రియలు అనేటువంటివి కనబడాలి, మంచి ప్రవర్తన అనేటువంటి మనలో కనబడాలి. ఏమైనటువంటి దేవుని బిడ్డ, దాన్ని బట్టి అన్ని జనులు వీరు నిజంగా దేవుని కుమారులు, వీరు నిజంగా దేవుని పోలిన వారు, వీరు నిజంగా దేవుని బిడ్డలు, వీరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని అన్ని జనులు గుర్తించి దేవుని మహిమపరుస్తారు. ఏమైనటువంటి దేవుని బిడ్డ,
దట్స్ వాట్ వీ నీడ్ టు డూ. అది మన వలన సాధ్యం కాదు, పరిశుద్ధాత్మ సహాయం కొరకు వేడుకొనాలి. లోకస్తుల వలె మనం అసూయ, ద్వేషము, లేకుంటే మత్సరము, వేషధారణ, కపటము అనేటువంటివి మనలో ఉండడానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు, అవి లోకస్తులకు చెందినవి. మనలో నుండి ఆ స్వభావాన్ని దేవుడు తీసేశారు, నూతన స్వభావాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఉండాలి. వాక్యం అనే పాలను మనం అపేక్షిస్తూ ఉండాలి. శరీర క్రియలను విసర్జించాలి. సత్క్రియలు మనం చేసేటువంటి వారంగా మంచి ప్రవర్తన గలవారమై దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉండటమే మేము దేవునికి ఇచ్చేటువంటి ఆరాధన, దేవునికి మనం ఇచ్చేటువంటి సజీవ యాగం. మన దేహంతో నిబంధన చేసుకొని పాపమునకు దూరంగా ఉండటమే సజీవ యాగము. ఎప్పటికప్పుడు మన వాక్య వెలుగులోనికి మనల్ని మనం పరీక్షించుకుంటూ, మనం శోధించుకుంటూ, మనం శుద్ధి చేసుకుంటూ ఉండటమే సజీవ యాగముగా సమర్పించుకుంటాం. పాపము మలినం అంటకుండా చూసుకునటమే సజీవ యాగముగా సమర్పించుకుంటాం. చూడండి, అదే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయునే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటే. మాలిన్యం అంటకూడదు. మాలిన్యం అంటే మలినమైపోతాం, పాపులమైపోతాం. ఒకసారి రక్షింపబడి ప్రభు ప్రేమను రుచి చూసి మరలా మాలిన్యం అంటుకుంటే, మరలా పాపంలోనికి వెళ్ళిపోతే, కంటిన్యూస్గా మనం పాపంలోనే ఉంటే అది భయంకరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. మన పాపముల కొరకు నలుగుబొట్టబడ్డాడు. మన అపరాధముల కొరకు ఆయన విరగొట్టబడ్డాడు. కలువరిశిలో మరణాన్ని పొందాడు. చివరి రక్త బొట్టు వరకు కార్చాడు. మన కొరకు ఆయన సమస్తమును చేసి ఉన్నాడు, సమాప్తం చేసి ఉన్నాడు. మన కొరకు వెల చెల్లించి ఉన్నాడు, మనల్ని విమోచించాడు. విమోచింపబడినటువంటి మనము మన దేహంలోని సజీవ యాగంగా దేవుడికి అర్పించుకున్నాలి. ఈ దేహంతో నిబంధన చేసుకున్నాలి. శరీర క్రియలను విసర్జించాలి. శరీర క్రియలు మనలో కనబడకూడదు. అబద్ధం ఆడటం, లేకుంటే మరి మన హృదయంలో అసూయ, మత్సరము, కపటము, ద్వేషము పెట్టుకుంటాం. కానీ ఇలాంటి ఏమీ కూడా మన హృదయంలో ఉండడానికి వీల్లేదు. మంచి ప్రవర్తన గలవారని సత్క్రియలను చేస్తూ అన్ని జనులు ఎదుట మాదిరిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సో ఈ యొక్క 5 బలుల్లో మనం చూసినట్లయితే రక్తాన్ని వారు తినకూడదు, తర్వాత కొవ్వును కూడా తినకూడదు. రక్తమేమో ప్రాణము కాబట్టి, దేహంలో ప్రాణము కాబట్టి రక్తాన్ని తినకూడదు. కొవ్వు ఏమో దేవునికి ఇంపైన సువాసన కలిగింది, శ్రేష్టమైన కనుక దేవుని ఇచ్చింది కాబట్టి వారికి దేవుడు ఇన్స్ట్రక్ట్ చేశాడు, ఆ రెండింటిని తినకూడదు. కొవ్వుని దహించాలి, రక్తాన్ని బలిపీఠం దగ్గర ఒలికించాలి, ప్రోక్షించాలి. సో ఈ విధంగా ఈ యొక్క 5 రకాలైనటువంటి బలుల గురించి మనం చూసుకుంటాం. ఆ తర్వాత ఈ యొక్క 6వ అధ్యాయంలో లేవికాండం 6వ అధ్యాయంలో ఆ యొక్క బలులను గురించినటువంటి కొన్ని విధులను అక్కడ 6వ అధ్యాయంలో చెప్తాడు. ఆ తర్వాత బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలెను అని అంటాడు. 6వ అధ్యాయం 12-13 వచనాల్లో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే యాజకుని బాధ్యత ఎప్పుడు కూడా మండుచు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఉదయం బలి అర్పించాలి, సాయంత్రం బలి అర్పించాలి. సో ఆ విధముగా కొన్ని సూచనలు, ఈ యొక్క 5 బలుల గురించినటువంటి విధులను ఇక్కడ మనకు తెలియచేస్తాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం మరి వారం మనం చూస్తుందా, నెక్స్ట్ క్లాస్ లో మనం చూస్తుందా. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, మరి ప్రభు మన కొరకు సమస్తము వెల చెల్లించి ఉన్నాడు.
మనల్ని విమోచించి ఉన్నాడు కనుక విమోచింపబడినటువంటి మనము దేవునికి కృతజ్ఞులముగా ఉంటూ మన యొక్క శరీరములను మన దేహములను సజీవ యాగంగా అర్పించుకొని మరి దేవుని మహింపరిచేటువంటి వారిని ఉండాలి. మన దేహంతో నిబంధన చేసుకున్నాం మరియు మనం మంచి ప్రవర్తన గల వారిని సత్క్రియలను చేస్తూ అన్ని మాదిరిగా ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. సో విజయ్ కుమారి అక్కకు కూడా అక్కడే ట్రాన్స్ఫర్ వచ్చిందంట. సో అయ్యా తమ్ముడు ప్రైజ్ అందరికీ ప్రైజ్ అయ్యా. ప్రైజ్ మీరు లార్డ్.